नमस्कार दोस्तों, सभी को राम राम। दोस्तों, आज देखेंगे हमारा देश में जय भीम लोग हैं, बहुत सारे लोग हैं। तो साथियों, बोलते हैं संविधान ने बाबा साहब अम्बेडकर ने लिखा है करके, लेकिन संविधान को बाबा साहेब अम्बेडकर ने नहीं लिखा करके हमारा प्रसाद बोलने वाला एक आंध्र प्रदेश में गुस्ताखी कर रहा है। साथियों, फिर हमारा जय भीम लोगों ने उनको फोन करके बातचीत कर से एक फोन कॉल है, वो तेलुगु में सुन लो साथियों। ठीक है, चलो सुनेंगे। హలో హలో అన్నా. ఎవరు మాట్లాడేది? మై నేమ్ ఇస్ రాజు. రాజు ఎక్కడి నుంచి అండి? సంగారెడ్డి డిస్ట్రిక్ట్, అందోల్ మండల్. ఆమె అంబేద్కరిస్ట్. అన్న, మీరు ఒక క్వశ్చన్ చేశారు కదా డిబేట్ లో. ఏం క్వశ్చన్? 5 క్వశ్చన్లు వేసాను. 5 క్వశ్చన్లు కదా, నాకు ఒకటే క్వశ్చన్ చాలు. నాకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు, 286 మంది మాత్రమే రాశారనే క్వశ్చన్ రేజ్ చేశారు. సరే, అంబేద్కర్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. అయితే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా అన్నా. ఇప్పుడు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలుసుకుంటే పిల్లలు పుట్టడానికి ఒకే ఒక హార్మోన్ అవసరం, తెలుసా? కొన్ని మిలియన్ల కొద్ది హార్మోన్స్ రిలీజ్ అయినా కూడా ఒకటి పనిచేస్తుంది, అన్ని చచ్చిపోతాయి. అంబేద్కర్ కూడా అలాంటి వాడే. అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ అయినప్పటికీ కూడా అందులో 7 మంది సభ్యులు అయినా కూడా వాళ్ళెవ్వరు కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించలేరు. కాబట్టి ఆయన ఆ బాధ్యతలను భుజాల మీద వేసుకొని 24 గంటలు కష్టపడి ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చిండు. అది గుర్తు పెట్టుకోవాలి మీరు. 286 మంది రాశారంటే ఆ కమిటీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు సంతకాలు పెట్టిరు. వాళ్ళ యొక్క ప్రతిభ ఏమీ లేదు. మీరు అన్నారు బిఎన్ రాయ్కి దక్కాలి, అంబేద్కర్కి ఎందుకు దక్కద్దు? బిఎన్ రాయ్ ఏం చేశాడు, అంబేద్కర్ ఏం చేశాడు? డిబేట్ పెడదామా? బిఎన్ రాయ్ మారు వేషం ఎందుకు వేసుకున్నాడు? బిఎన్ రాయ్ మారు వేషం అంటే ఏం మారు వేషం ఎందుకు వేసుకున్నాడు? ఒకసారి హిస్టరీ తీసుకోండి. బిఎన్ రాయ్ ఎందుకు మారు పేరుతోటి ఈ దేశంలో ఎందుకు తిరిగాడు? ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు ఆయన్ని నాశనం చేయడానికి, చంపేస్తారన్న భయంతో మారు పేరుతోటి ఈ దేశంలో తిరిగిండు బిఎన్ రాయ్. రావు కాదు, బిఎన్ రావు కాదు. మీరు బిఎన్ రావు పెట్టి RAY బిఎన్ రాయ్, వై కాదు యు. బిఎన్ రాయ్. రాయ్ నువ్వు చెప్తున్న రాయ్ వెస్ట్ నువ్వు చెప్తున్న RAY అనేది వెస్ట్ బెంగాల్. రావులు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు, దక్షిణాదికి సంబంధించిన వాళ్ళు మాత్రమే. దక్షిణాది అయినా కదా మరి ఆయన. వాళ్ళు బిఎన్ రాయ్ దక్షిణాది కాదు, బిఎన్ రాయ్ ఉత్తర భారతదేశానికి సంబంధించిన బాబు, చెన్నైకి సంబంధించిన, బెంగళూరు సంబంధించిన అతను ఆయన. అరే బాబు, ఇరే బాబు మంచి మాట్లాడు. తెలుసుకో. అరే బాబు, ఇరే బాబు మంచి మాట్లాడు. నేను అన్నాను మాట్లాడుతున్నా. తమ్ముడు తెలియనప్పుడు చెప్తున్నావు మరి. నువ్వు ఎందుకు చెప్తున్నావు తెలియనప్పుడు? హిస్టరీ చెప్తున్నా. హిస్టరీ నేను క్రియేట్ చేసింది కాదు, నువ్వు క్రియేట్ చేసింది కాదు. బిఎన్ రావు బిఎన్ రావు ఎక్కడ పుట్టింది చెప్పు. నీకు అరే నువ్వు చెప్పరాదు ఎక్కడ పుట్టిండు, ఏ రాష్ట్రంలో పుట్టిండు చెప్పరాదు. బిఎన్ రాయ్ వెస్ట్ బెంగాల్ పుట్టిండా? ఇది నీ తెలివితేటలు. మీ తెలివితేటలు అట్లనే ఉంటాయి అన్న. మా తెలివితేటలు ఎట్లుంటాయి తెలుసా? వినకపోతే ఏం చేస్తున్నా? ఇట్లా గొంతు అరిస్తే, వాయిస్ రేజ్ చేస్తే నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. 26 ఫిబ్రవరి 1887 పుట్టిన ఆయన, మంగళూరు. దాని నవ్వు ప్రజెంట్ కర్ణాటక అంటారు. దాని కర్ణాటక రాష్ట్రంలో ఉంది అది. చచ్చిపోయింది ఎప్పుడో తెలుసా? 30 డిసెంబర్ 1953 ఎట్ ద ఏజ్ ఆఫ్ 66 years. జూరిచ్, స్విట్జర్లాండ్ చచ్చిపోయిన ఆయన. నీకు ఏ తోక తెలియదు, తొండం తెలియదు, ఎందుకు మాట్లాడుతావు అనవసరంగా? మీకు తెలుసు, మాకేం తెలుసు.
బెంగళూరు తీసుకుపోయి వెస్ట్ బెంగాల్ అని మీరు చెప్తావు. వేదాలు చదివినోళ్ళు, పురాణాలు చదివిన మీకే జ్ఞానం ఎక్కువ టాపిక్ ఉంటుంది, మాకు మాట్లాడు, ఇక్కడ ఎక్కువ మాట్లాడు ఫస్ట్. నువ్వు ఏదేదో మాట్లాడకు. నాతో సబ్జెక్ట్ మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడు, లేకపోతే గమన ఫోన్ పట్టి. ఎందుకంటే మీ అంబేద్కరిస్టులు ఒక్కడికే బుర్ర ఉండదు. ఫస్ట్ పాయింట్ నా దృష్టిలో అంబేద్కరిస్ట్ అంటే జోకర్ గాడు. నువ్వు పెద్ద జోకర్ గాడు కానీ ఒక బెంగళూరు అతను తీసుకుపోయి వెస్ట్ బెంగాల్ చేసినావు నువ్వు. నువ్వు పెద్ద జోకర్ గాడు కానీ మేము జోకర్ గాళ్ళం కాదు. చరిత్ర తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావు. తెలియకపోతే అసలు ఫస్ట్ నువ్వు దళితుడవా కాదు, అది ఫస్ట్ సర్టిఫై చేయి. దళితుడు అయితే రెడ్డి అయితే కాపు అయితే బ్రాహ్మణ్ అయితే హౌలేగా సబ్జెక్ట్ మాట్లాడు. పోరా బాయ్ నువ్వు. నీ అమ్మాయి ఎర్రిపు కూడా. మీ అంబేద్కర్ సెంటర్ పేరు జోకర్ నా కొడుకులేమరా. ఒక్కడికి సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు. తెలియకపోతే తెలియదు అని చెప్పరా. అది ఆన్లైన్ లో అప్లై చేసిన చూడు. ఇప్పుడు నాతో మాట్లాడుకుంటే ఎక్కడో మళ్ళీ మాడతాం రా. నీ అమ్మ సబ్జెక్ట్ లేకపోయేసరికి పారిపోయిన ఎవరో దొంగ నా కొడక. అది సర్టిఫికెట్ ఉంది చూడు, ఆన్లైన్ లో హెడ్ మాస్టర్ సంతకం పెట్టిండు చూడు.